నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండగ. 9 కోట్ల నిధులతో సవారీ బంగ్లాల షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న. నియోజకవర్గంలో విస్తృత పర్యటన. పలు గ్రామాల్లో నిర్మించిన సవారీ బంగ్లాల షెడ్ల ప్రారంభం. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టుల పునరుద్ధరణకు సత్వర చర్యలు. పలు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రాహుల్ రాజ్. మరమ్మత్తు పనులపై సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి పథంలో నడుపుతున్నాం. సవారీ బంగ్లా షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. వరద బాధితులకు అండగా నిలుస్తామని భరోసా. పలువురికి ఆర్థిక సహాయం అందచేత. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి జరుపుకునే మొహరం పండగ సమయంలో ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో దాదాపు 9 కోట్ల వ్యయంతో సవారీ బంగ్లాల షెడ్లను నిర్మించినట్లు ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన ఆయా గ్రామాల్లో నిర్మించిన సవారీ బంగ్లాల షెడ్లను ప్రారంభించారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల తీరును ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకునే మొహరం పండగ వేడుకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలంలోని సుందరగిరి, లంకుగూడ, మాంగుర్ల, మేడిగూడ, మారుగుడ తదితర గ్రామాల్లోని సవారీ బంగ్లాల షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఆయా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుల నడుమ ఉత్సాహంగా ఊరేగింపులు నిర్వహించడంతో గ్రామాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. అనంతరం సవారీ బంగ్లాల షెడ్లను ప్రారంభించి ప్రత్యేక పూజలు జరిపారు. వేడుకల్లో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొని గ్రామస్తులను మరింత ఉత్సాహపరిచారు. డప్పు చప్పులకు అనుగుణంగా గ్రామస్తులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రోకండ్ల రమేష్, ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో వర్షాలు తక్కువగా కురవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. వర్షాల సమయంలో వచ్చిన మొహరం పండగను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అవసరమైన షెడ్ల నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. దాదాపు 9 కోట్ల వ్యయంతో సవారీ బంగ్లాల షెడ్లను నిర్మించామని తెలిపారు. అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజాశీర్వాదం మెండుగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడే మాటలు బూటకపు హామీలను నమ్మే పరిస్థితి లేదన్న ఆయన అందరి సంక్షేమం కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి విశేష ప్రజాదరణ ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోకారి గ్రామంలో నూతనంగా నిర్మించిన సవారీ బంగ్లా షెడ్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మంగళహారతులు, డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం సవారీ బంగ్లా షెడ్ను ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గన్రత్ రమేష్, డీసీసీబీ డైరెక్టర్ మేస్రం పరమేశ్వర్, కుమ్రరాజు, కిషన్, శుక్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరి దరికి చేరాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విషయంలో ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి
ప్రతిపక్ష పార్టీల నేతలు తట్టుకోలేకపోతున్నారని, రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశంతో అనవసర విమర్శలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 3 ఎకరాల రైతులు 95% మంది ఉన్నారు. 1 గంట 1 ఎకరానికి భూమి నడుస్తుంది. 3 గంటల కంటే కరెంటు అవసరం లేదని చెప్పి గంటాపథంగా మరి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి మీరేమంటారు? రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే మీరు అడగండి, 3 ఎకరాల రైతులు గంటకి ఎకరం నడుస్తుంది అని చెప్పండి. ప్రతి రైతు కూడా 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం. 3 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. మరి 3 పంటలు పండించే 24 గంటల కరెంట్ ఇచ్చే కారు గుర్తు ప్రభుత్వం కావాలా, లేకుంటే 3 గంటల కరెంట్ ఇచ్చే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా? మీరే మీ గుండెలు చేర్చేసుకొని ఆలోచన చేయాలని కూడా మనం చేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులు, కల్వర్టుల పునరుద్ధరణకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ, బోత్ మండలాల్లో కలెక్టర్ పర్యటించి రోడ్లు, ఇళ్లు, పంటలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ వద్ద గుడిహత్నూర్ మంచిర్యాల రహదారిని పరిశీలించి త్వరితగతిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఇచ్చోడ మండలం దూబర్పేట్ గ్రామం వద్ద నీటి ప్రవాహానికి గురైన రోడ్డును, పంట పొలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే రోడ్డు పునరుద్ధరణ చేపట్టాలని తహసీల్దార్ను ఆదేశించారు. నేరడిగొండ మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డు, కల్వర్టును, గుప్తాల, బోరిగాం గ్రామాల్లోని రోడ్డు, ఇళ్లు, పంటలను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడుతూ భారీ వర్షం వలన నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నామని, వ్యవసాయ అధికారులను గ్రామానికి పంపిస్తామని, నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. బోధ్ మండలం పుచ్చల జలపాతంను పరిశీలించి నీటి ప్రవాహం తగ్గేంత వరకు పర్యాటకులను అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఆయా మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన వారు అధైర్యపడవద్దని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన వారిని కలిసిన ఎమ్మెల్యే బాధితులకు ధైర్యం చెప్పారు. పలువురికి తక్షణ ఆర్థిక సహాయం అందించి భరోసా కల్పించారు. భారీ వర్షాలతో నష్టపోయిన వారు అధైర్యపడవద్దని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించిన నేపథ్యంలో వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన పలువురు బాధితులను కలిశారు. కూలిన ఇండ్లను పరిశీలించి బాధితులకు జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాన్పమేడిగూడ గ్రామంలోని పెందూర్ జలీం, పెందూర్ రవీందర్ల ఇండ్లు కూలిపోగా వారిని కలిసి తక్షణ సహాయంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధితులు అధైర్యపడకుండా వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ భారీ వర్షాలతో పలుచోట్ల ఇండ్లు కూలిపోయాయని అన్నారు. వారికి ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. బాధితులు ఆందోళనకు గురి కావద్దని సూచించిన ఎమ్మెల్యే అన్ని విధాలా వారిని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగను ఊరు వాడ భక్తి శ్రద్ధల నడుమ జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రసిద్ధ రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని శుక్రవారం బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దర్శించుకొని ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొహరం పండగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రసిద్ధ రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం సవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యేను శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవన్ రెడ్డి, కిరణ్, గంగాధర్, నర్సింహులు, మహేష్, వెంకటేష్, సునీతారెడ్డి, ఎల్చల దత్తు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ మొహరం పండుగను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో
రుయ్యాడి రాష్ట్రవ్యాప్త గుర్తింపు సాధించిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి పండగను జరుపుకుంటున్నారని అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి పురపాలకం తరపున తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పలు కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించి స్థానికంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి సమస్య ఉన్నా పురపాలక అధికారులను సంప్రదిస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కజాబ్ గల్లీ, వెంకట్రావు కాలనీ, గందేవార్ తోట తదితర కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించి సమస్యలపై ఆరా తీశారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి పుర అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్న ఆయన ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. అధిక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక చౌడేశ్వరి మాత ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి 33 రకాల పుష్పాలు, ఫలాలను సమర్పించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను చేశారు. అధిక మాసం నేపథ్యంలో పలు ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. అధిక మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని చౌడేశ్వరి మాత ఆలయంలో దేవంగ కులస్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి 33 రకాల ఫలాలు, పుష్పాలను వాయనంగా సమర్పించారు. 33 నెలలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో అమ్మవారికి దొండఫలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ అధిక మాసంలో జరిపే పూజాది క్రతువులకు విశేషమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే అమ్మవారికి దొండఫలాలు సమర్పించి పూజలు జరిపినట్లు వివరించారు. అమ్మవారు చౌడేశ్వరి మాత అధిక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి దోండలు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఇది అధిక మాసం రావడంతో దోండ ఫలాలు ఇవ్వడం అనేది మన సాంప్రదాయం కాబట్టి ఈరోజు అందరు మహిళలు కలిసి ఈ దోండ ఫలాలను ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 32 నెలలకు ఒక్కసారి, 33 నెలలకు ఒకసారి అధికంగా వచ్చే ఈ అధిక మాసాన్ని చాలా బేలా మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కారణంగా ఇండ్లలోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని బాధితులకు రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి వారికి భరోసా కల్పించారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ఇండ్లలోకి చొరబడడంతో పలుచోట్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలన్న జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అధికారులు అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే బేలా మండలంలోని సైద్పూర్లో వరద నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. తహసీల్దార్ సర్పరాజ్, ఎంపీడీఓ మహేందర్ల ఆధ్వర్యంలో జాంగుగూడ గ్రామానికి చెందిన 10 కుటుంబాలకు రేషన్ బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవర్, జక్కుల మధుకర్, తన్వీర్ ఖాన్, రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటు బేలా మండల కేంద్రంలోని పాత కాలనీలో పలు ఇళ్లలో నీరు చేరడంతో వారికి గ్రామ సర్పంచ్ ఇంద్రశేఖర్ పంచాయతీ తరపున నిత్యావసర సరుకులు అందజేశారు. బాధితులకు ఆర్ఐ గీత సమక్షంలో 20 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇంద్రశేఖర్ మాట్లాడుతూ బాధితులకు ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేసినట్లు తెలిపారు. బేలా మండలంలోని బేలా పాత బస్తీ మైనార్టీ కాలనీలో నిన్న పాపం బీద వాళ్ళు వాళ్ళ ఇళ్లలో 2 గంటలకు నీళ్లు రావడంతో వాళ్లకు తినే వస్తువులు అన్ని ఆ నీళ్లతో కొట్టుకపోవడం, బట్టలు కొట్టుకపోవడం, వాళ్ళ అండుకునే గింజలు అన్నీ ఆ నీళ్లలో కొట్టుకపోవడం జరిగింది. దాన్ని మరి నిన్న నేను గ్రామ పంచాయత్ తరఫున వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సందర్శించడం జరిగింది. వారికి మరి మా పంచాయత్ తరఫున, నా తరఫున వారికి నిన్న భోజనానికి 20 రోజులు భోజనానికి సరిపోయే సరుకులు నేను అందించడం జరిగింది.
దాని తర్వాత ఈరోజు మన ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు మరి ఆ రిపోర్ట్ని 14 కుటుంబాల ఆ రిపోర్ట్ని కలెక్టర్ లెవెల్లో పంపించడం జరిగింది. దానికి ఈరోజు మన కంట్రోల్లో మరి వారికి ఒక ఫ్యామిలీకి 20 కిలోల బియ్యాన్ని మరి కలెక్టర్ లెవెల్లో ఈరోజు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 20 కిలోల బియ్యాన్ని చొప్పున. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నప్పటికీ మణిపూర్లో జరుగుతున్న హింసకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్ను శుక్రవారం ఆయన ప్రారంభించి సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అన్ని కులాలు మతాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలబెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో నూతనంగా నిర్మించిన సవారీ బంగ్లా షెడ్ను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం షెడ్ను లాంఛనంగా ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, కౌన్సిలర్ పవన్ నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇస్తోందని, అందుకు అనుగుణంగానే రాష్ట్రం అభివృద్ధి పథాన దూసుకెళ్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలిత ప్రాంతమైన మణిపూర్లో జరుగుతున్న అల్లర్లను ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పటికీ మణిపూర్లో హింస జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణలో కులం మతం తేడా చూపకుండా అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడం ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. అనేక ప్రభుత్వాలను చూసినాం. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి గారు మరి ఈ రకంగా హిందువులకు సంబంధించిన హిందువులకు ఇలా మన మందిరాలు, మసీదులు, చర్చిలు, బుద్ధ విహారాలు అనేకమైన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే తనకి ఇష్టమైనటువంటి మతాన్ని, ఇష్టమైనటువంటి దేవుణ్ణి మనం పూజించవచ్చు. మన భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వంలా ఇన్ని కులాలతోటి, ఇన్ని మతాలతోటి ప్రపంచంలో ఏ దేశంలో లేవు నాకు తెలిసి. అందుకొరకే ఇంత గొప్ప దేశం, ఇంత మంచి సంస్కృతి ఉన్న దేశంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిన విధంగా ఇలా ప్రభుత్వ నిధులతోటి ఇప్పటి వరకు ఒక్కడు మందిర్ కట్టలే, ఎక్కడ మసీదు కట్టలే, ఎక్కడ చర్చి కట్టలే, ఎక్కడ బుద్ధ విహార్ కట్టలే. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి మతస్థులు అడిగిన, ప్రతి కులస్తులు అడిగిన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. కానీ అక్కడ ఒక తెగలకు పెట్టించి మరి నాటకాలు చూస్తున్నారు. కనీసం అక్కడ ఈ రోజు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండి మణిపూర్లో ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారో మనం ఆలోచన చేద్దాం. ఇలా మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు అయిపోయింది, 10వ సంవత్సరం అడుగుపెట్టినాం. కానీ ఎక్కడ కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కూడా కలిసి ఉన్నాం. ఒక దేశభక్తితో, దేశ భావనతో ముందుకెళ్తా ఉన్నాం. భారీ వర్షాల కారణంగా కోతకు గురైన అంకోలి బ్రిడ్జ్ను శుక్రవారం ఎమ్మెల్యే జోగురామన్న పరిశీలించారు. వరద నీటి ప్రవాహంతో వంతెన కోతకు గురికాగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టవలసిన తక్షణ చర్యలపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ భారీ ఎత్తున కురిసిన వర్షాలకు పలుచోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయని అన్నారు. వాటి పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కుంభవృష్టి వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు, ప్రజాప్రతినిధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలోని హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ శుక్రవారం సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మొహరం పండగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన ప్రజలంతా కులమతాలకు అతీతంగా పండగను ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.
భీంపూర్ మండలంలోని పిప్పల్కోటిలో మొహరం పండగను పురస్కరించుకుని గ్రామంలోని హుస్సేన్ దేవస్థానాన్ని భీంపూర్ జెడ్పీటీసీ సుధాకర్తో కలిసి నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. సవారి బంగ్లాలో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అనిల్ జాదవ్ యువజన అధ్యక్షులు షేక్ అఫ్రోజ్, రజనీకాంత్ రెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు తిరుమల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అనిల్ జాదవ్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండగ నిలుస్తోందని అన్నారు. సోదర భావంతో కులమతాలకు అతీతంగా పండగను జరుపుకోవడం మొహరం ప్రత్యేకత అని అన్నారు. ప్రత్యేకంగా సవారి బంగ్లాల వద్ద భక్తుల సౌకర్యార్థం ఊరూరా షెడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ఇదే సమయంలో విద్యుత్ శాఖకు సైతం భారీ నష్టం వాటిల్లింది. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు, స్తంభాలు తెగిపడడంతో ముమ్మరంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ సంపత్ కుమార్ తెలిపారు. కుంభవృష్టి వర్షాలతో జనజీవనం స్తంభించింది. గురువారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ శాఖకు సైతం అపార నష్టం వాటిల్లింది. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు తెగడంతో దాదాపు ₹1 కోటి వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భారీ వర్షాల సమయంలోనూ విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై ఎస్సీ సంపత్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా తక్షణమే అధికారులకు సమాచారం అందించాలన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్ 9440811700కు సమాచారం అందించాలని, లేని పక్షంలో స్థానికంగా అందుబాటులో ఉంటే అధికారులకు సమాచారం చేరవేయాలని సూచించారు. మరమ్మత్తు పనులను వేగవంతంగా పూర్తి చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదని పేర్కొన్నారు. సంత్ సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవా సంస్థ ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు దాదాపు 300 మంది రోగుల సహాయకులకు అన్నదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న రోగుల సహాయకులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ నేతృత్వంలో ప్రతిరోజు సాయంత్రం భోజన వసతిని కల్పిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం డాక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. క్రాంతికుమార్ తండ్రి వర్ధంతి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయగా దాదాపు 300 మంది రోగుల సహాయకుల ఆకలి తీర్చారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బండారి దేవన్న, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు డాక్టర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ సమాజానికి తమ వంతుగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యులు అయినట్లు తెలిపారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో దాతలు ముందుకు రావాలని కోరారు. అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఏమైనా బర్త్డే కానీ లేకపోతే ఎలాంటి వాళ్ళు ఏదైనా ఎనీ అకేషన్ మీకు తెచ్చిన అకేషన్ ఉంటే వచ్చి ఇక్కడ చేస్తే చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది వచ్చి ఇక్కడ చేసినందుకు. దళిత సమాజ అభ్యున్నతి కోసం నామ్దేవ్ కాంబ్లే చేసిన సేవలు మరువలేనివని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్ అన్నారు. నామ్దేవ్ కాంబ్లే వర్ధంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళి సమర్పించారు. దివంగత డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నామ్దేవ్ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం నిర్వహించారు. అన్నా భావ్సాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కాంబ్లే నామ్దేవ్ చిత్రపటం వద్ద నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు సమర్పించారు. కాంబ్లే నామ్దేవ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు దుర్గం శేఖర్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యకాంత్, కార్యదర్శి డికే నామ్దేవ్, మాధవ్, రాజ్ కుమార్, అల్లూరి రామ్రెడ్డి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నామ్దేవ్ కాంబ్లే చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. దళిత సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో నిరంతరం పరితపించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మన సమాజం నుంచి ఏదైతే దళిత సమాజం నుంచి గొప్ప ఉమ్మడి జిల్లాలో కూడా గుర్తింపు పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నామ్దేవ్ సార్ గారే. నిజంగా ఆయన బడుగు బలైన వర్గాలకు అండగా ఉండే ఒక చిన్న గ్రామంలో పుట్టి అప్పుడే తెలుగుదేశం గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తన ప్రతిభని చాటి తన కులాల గురించి, తన సంఘం గురించి ఏదైతే ఆశా సాధన కోసం పాటుపడ్డాడో అటువంటి ఆయన సేవలు మరవలేనివి. జిల్లా అదనపు కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్యామలాదేవిని జిల్లా మాల సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో అదనపు కలెక్టర్ను కలిసిన సంఘం నేతలు ఆమెకు అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి శాలువాలతో సత్కరించారు. నేతలు అల్లూరి భూమన్న, భగవాన్లు, దేవన్న, నరేందర్, శ్రీనివాస్, రఘు, బాబన్న, పాశం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో పాటు ఆర్డీఓ స్రవంతిలను వారి వారి కార్యాలయాల్లో సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాల్వా, జ్ఞాపికలతో సత్కరించి స్వాగతం పలికారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, సూర్యకాంత్, రాఘవేంద్ర, శశికళ చౌహాన్, శ్రీనివాస్, మాదస్తు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ నిలుస్తోందని జెడ్పీటీసీ తాటిపల్లి రాజు అన్నారు. తాంసీ మండలం గిరిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన సవారీ బంగ్లా షెడ్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తాంసీ మండలంలోని గిరిగాం గ్రామంలో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్ను జెడ్పీటీసీ తాటిపల్లి రాజు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన కార్యక్రమ అతిథులకు స్థానికులు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. అనంతరం హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకొని పూజలు చేశారు. సర్పంచ్ గజానంద్, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, వివిధ గ్రామాల సర్పంచులు కృష్ణ, యశ్వంత్, సంభు, ఉత్తమ్, రాజావాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రాజు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. మండల ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ నిలుస్తోందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండగ. 9 కోట్ల నిధులతో సవారీ బంగ్లాల షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న. నియోజకవర్గంలో విస్తృత పర్యటన, పలు గ్రామాల్లో నిర్మించిన సవారీ బంగ్లాల షెడ్ల ప్రారంభం. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టుల పునరుద్ధరణకు సత్వర చర్యలు. పలు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రాహుల్ రాజ్. మరమ్మత్తు పనులపై సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి పథంలో నడుపుతున్నాం. సవారీ బంగ్లా షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. వరద బాధితులకు అండగా నిలుస్తామని భరోసా. పలువురికి ఆర్థిక సహాయం అందచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.